హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాగ్స్. ఈరోజైతే పల్లి చట్నీ అండి. సో టిఫిన్స్లో కానీ పునుగులైనా, దోశలైనా, ఇడ్లీ అయినా ఏదైనా సరే చట్నీ ఈ టైప్లో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరీ పలచగా కాదు, మరీ గట్టిగా కాదు, ఇట్లా మీడియంగా చేసుకోండి. సో ఏ టిఫిన్స్లోకైనా ఇదే ఫ్లేవర్తో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, చూడటానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా అదిరిపోతుంది. సో నేను ఎలా తయారు చేసిన వీడియోలు అయితే చూపిస్తాను. హోటల్ స్టైల్లో కూడా సేమ్ ఇదే మాదిరిగా చేస్తారు. సో 1 కప్పు నిండుగా అయితే పల్లీలు తీసుకున్నానండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయి ఎర్రగా అయిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. సో ఈ చట్నీలోకి పల్లీలు ఎక్కువ వేసుకోవాలి. 1 కప్పు నిండుగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. మరి మాడిపోకూడదు, కొంచెం చేదు వచ్చినట్టు ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బండిలోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు అనేవి మనం తీసుకునే మంటను బట్టి మనం తినొచ్చు. సో కొంతమంది మంట ఎక్కువ తింటారు కదా, వాళ్ళు ఇంకో 2-3 కాయలు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 5-6 కాయలు ఇట్లా తుంపి వేసుకున్నాను. సో ఇవి పచ్చి కొద్దిగా అట్లా ఫ్రై చేసుకొని తర్వాత అయితే 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కూడా జస్ట్ అట్లా ఫ్రై అయితే చాలు, ఎక్కువేం అవసరం లేదు. సో ఇట్లా 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్లన్నీ పుట్నాలు వేసుకున్నాను. ఈ పుట్నాలు కూడా జస్ట్ అట్లా ఫ్రై అయితే చాలు, ఎక్కువేం అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు బారుగా కట్ చేశానండి, ఒక 5-6 వేసుకుంటే చాలు. సో ఇవి కూడా మనం పచ్చి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా వేసుకొని మనం జస్ట్ అట్లా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. సో నేను ఇక్కడ ఆయిల్ వేయట్లేదండి ఎక్కువే. సో ఇప్పుడు ఇందులోకి చిన్నుల్లిపాయలు అయితే కొన్ని వేసుకుంటున్నాను, ఒక 5-6. చింతపండు కూడా కొద్దిగా చాలు, ఎక్కువైతే అస్సలు బాగోదండి, పుల్లగా అనిపిస్తుంది. ఒక 2-3 తొనలు వేసుకుంటే చాలు. ఇది మొత్తం కూడా ఒకసారి జస్ట్ అట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకుని అందులో కలిపి జస్ట్ అట్లా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. సో ఇవి బాగా చల్లారిన దాకా అయితే ఉండాలన్నమాట. చూసారు కదా, ఇవి అయితే ఇప్పుడు బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ కాబట్టి కొద్దిగా వేసుకొని చేసుకోదలుచుకున్నాను. సో మీకు ఇప్పుడు నేను మొత్తం వేసి చూపించాను అనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుండిద్దండి పల్లి చట్నీలోకి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్, కొత్తిమీర ఇవి వేసుకొని ఇట్లా చూసారు కదా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ వేసి పట్టుకోవాలండి. సో వాటర్ వేసి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ అయితే. మనకి తినడానికి వీలుగా అయితే మనం ఈ చట్నీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, ఇలా ఉంటే ఏ టిఫిన్స్లోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా వాటర్ చూసుకొని వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీలో కాస్త ఆయిల్ వేసుకొని పోపు అయితే వేస్తున్నానండి చట్నీని. ఇందులో తాలింపు గింజలు అయితే కొన్ని వేసుకున్నాను, ఎండుమిరపకాయలు 2 కట్ చేసి వేసుకున్నాను. ఇవైతే జస్ట్ అట్లా చిటపటలాడిందాక ఫ్రై చేసుకుంటే చాలు. మినువులు కొన్ని అయితే వేసుకున్నానండి, ఫ్రైలోకి బాగుంటాయి కదా తాలింపులోకి. కొద్దిగా కరివేపాకు. సో 2 నిమిషాల్లో ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసుకెళ్ళి ఇంకా చట్నీలో కలిపేసుకోవటమే. సో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు చేసుకున్న ఈ టైప్లో చేసుకుంటే ఈ పల్లీ చట్నీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో బయట హోటల్స్లో కూడా సేమ్ ఇలానే చేస్తారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవడమే. మంచి సువాసనతో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పల్లీ చట్నీ అనేది. సో వేడివేడిగా ఇడ్లీలో కానీ లేదా దోశల్లో కానీ ఈ చట్నీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్